దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు తెలియరే. ఆ దేవుని ప్రేమను తెలపడానికి మనం అందరం కూడా ఈ లోకంలో ప్రయాసపడాలి. దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసేవారిగా మనం సిద్ధపడి ఉండాలి. ఈ ఉపవాస దినాలే కాకుండా మనం బ్రతికినంత కాలం కూడా దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసేవారిగా మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన ద్వారానే మనం బ్రతికిస్తున్నాం. ఆయన ద్వారానే మనం ఏదైనా పొందుకోగలుగుతున్నాం. కాబట్టి మనం ఏమై ఉన్నామో ఆయన కృప ద్వారాని జ్ఞాపకం చేసుకొని, ఇంకా ప్రభువుని అంగీకరించని వారు, దేవుని తెలుసుకోలేని వారు ఉన్నవారైతే వారికి దేవుని ప్రేమను మనం చూపియాలి. నీకు మాట్లాడక రాకపోవచ్చు, వాక్య సందేశం చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు. నీకు ఇచ్చిన ఆ గొంతుతోటి, ఆ స్వరంతోటి దేవుని పాటను పాడి కూడా వినిపించవచ్చు. ఒక పల్లవి పాడి, ఒక చరణం పాడి కూడా వారిని దేవునిలోకి నడిపించేవారిగా మనం ఉండాలి. ఒక చిన్న పాట పాడుకుందాం ఈ సమయంలో. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైయుండెను. ఎంత చక్కటి మాట్లాడి ఈ పాటల్లో. ఈ రోజుల్లో ఇలాంటి పాటలు దొరుకుతాయా? దొరకవు. కాబట్టి ఇలా పాటల్ని మనం పాడుకుంటూ మన జీవితాన్ని గడపాలి. అసలు పాటలు పాడుతుంటే ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఎవ్వరు చూపించని ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మనము ఇతరుల పట్ల చూపిస్తూ ఆ ప్రేమ ద్వారా క్రీస్తుని మనం ప్రకటిద్దాం. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.